నెల్లూరు సరస్వతి నగర్ లో ఉన్న చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో డాక్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్ క్లినిక్ ప్రారంభించారు. చిన్నపిల్లల వైద్య చికిత్సలో ఎన్నో ఏళ్ల అనుభవంతో నెల్లూరు వాసులకు వైద్య సేవలు అందించేందుకు చిల్డ్రన్ క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ఈ సందర్భంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ డాక్టర్ పెంచలయ్యను శాల్వతో సత్కరించారు. పెంచలయ్య మాది పొదలకూర మండలం విరూరు గ్రామం. 1985 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన సొంత చిన్నపిల్లల వైద్యశాల ఏర్పాటు చేశాం. తర్వాత 25 సంవత్సరాలు ఇక్కడ నెల్లూరు పట్టణంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత సొంత నర్సింగ్ హోమ్ జిల్లా కోర్టు ఎదురుగా అరవింద్ నగర్లో ఏర్పాటు చేసి అక్కడ 15 సంవత్సరాలు, మొదట 7 సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాం కాశీకాల అగ్రహారంలో. తర్వాత 15 సంవత్సరాలు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నట్టు అరవింద్ నగర్లో ప్రతిభా చిన్నపిల్లల హాస్పిటల్ అనే పేరు మీద 24 గంటలు అన్ని అత్యవసర కేసులు అయితే ప్రతి కేసు చూసేవాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి సుమారు 6 సంవత్సరాల 9 నెలలు నేను అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ పేషెంట్ కేర్, తర్వాత టీచింగ్, యూజీ టీచింగ్, పీజీ టీచింగ్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో 70 సంవత్సరాల వరకే ఉంటుంది. సో 70 సంవత్సరాల జూలై 1కి అయిపోయినాయి. అందువల్ల నేను మళ్ళా నెల్లూరు మన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాకు వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో పోయిన వారం నెల్లూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల వైద్యం చేసేందుకు ఒక సీనియర్ చిన్నపిల్లల వైద్యునిగా ఇక్కడ ఒక ఛాంబర్ తీసుకొని ఈ ఛాంబర్లో ఈరోజు ఓపీ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య కారకులైనటువంటి మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు, వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా ఆత్మీయులు, సహోదరులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. నేను ప్రాక్టీస్ 25 సంవత్సరాలు చేసినప్పుడు కొంచెం నైతిక విలువలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడూ వ్యాపార దృష్టితో ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి ఇంకా సో ఈ మిగిలిన నేను చేయగలిగినంత పరిధిలో ఇప్పుడు మేము పెట్టినప్పుడు ప్రాక్టీస్కి, ఆ రోజుల్లో ఉండేటటువంటి ప్రాక్టీస్కి ఈ రోజు జరుగుతున్న విధానం చూస్తే చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితుల్లో నేను కొంచెం నైతిక విలువలు కలిగినటువంటి ప్రాక్టీస్ను మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు వైద్యానికి సంబంధించినటువంటి విషయాలను వ్యాపార ధోరణిలో కాకుండా సేవా దృక్పథంతో నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, నా వయసు దృష్ట్యా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నేను చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.